డయాబెటిక్కి మందులు వాడచ్చా? చాలామందిని వేధించే క్వశ్చన్ ఇది. మామూలుగా ఏం చేస్తారంటే డయాబెటిక్ రాగానే అలోపతికి వెళ్ళగానే వెంటనే మెట్ఫార్మిన్ లాంటి మెడిసిన్స్ రాస్తారు. లేదా కొంచెం ముదిరిందంటే శుభముహూర్తం చూసి వాడికి ఇన్సులిన్ పెట్టేస్తారు. ఏది పెట్టినా తగ్గించేది లేదు, సచ్చేది లేదు. అది పెంచుకుంటా పోయి చివరికి కాళ్ళు పోగొట్టడం, ఆరోగ్యాలు పోగొట్టడం, మరణాన్ని దారితీయటం, పెను విధ్వంసాన్ని దారితీయటం తప్ప ఒక్క రిజల్ట్ కూడా లేదు. నేను ఎందుకంటే డయాబెటిక్ గురించి చేసినప్పుడు ఎప్పుడో ఛాలెంజ్ చేస్తూ ఉంటాను. అలోపతి పుట్టిన తర్వాత డయాబెటిక్ మందులతో తగ్గిన ఒక్కడ పేరు చెబితే నేను 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేస్తే ఇప్పటివరకు దాని సమాధానం లేకపోవడం కూడా మీకు తెలుసు. నిజానికి ఉండే శక్తి అది. నిజాన్ని ఎదుర్కొనడం చాలా కష్టం. అట్లానే మన డైట్ చేస్తే తగ్గనాలంటూ కూడా ఎవరు ఉండరు. 100కి 100% 1,00,000 మంది చేస్తే 1,00,000 మంది కూడా తగ్గి తీరాల్సిందే. టైప్ 1 కూడా ప్యాంక్రాస్ డెడ్ అని కూడా ఒక పద్ధతితో చేసి కదా, దానికి మళ్ళీ వేరే సైన్స్ ఉంది, అది వేరే వీడియోలో మాట్లాడదాం. చక్కగా అది కూడా రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మందులు ఎందుకు వాడకూడదు, అసలు మందులు ఎందుకు ఇస్తున్నారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. టైప్ 1 వేరు, టైప్ 2 వేరు. టైప్ 1 అంటే బాగా ఆకలేసినాడికి అన్నం పెట్టలాంటిది. ఇన్సులిన్ అనే మందు ఇవ్వటం అంటే బాగా ఆకలేసినాడికి అన్నం ఎలా పెడతామో వాడికి ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ చచ్చినట్టు ఇవ్వాల్సిందే. అది అలోపతి ప్రోటోకాల్. సో అది కూడా తగ్గిపోద్దని వేరే విషయం, ఇన్సులిన్ లేకుండా. బట్ కనీసం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రోటోకాల్ని. కానీ టైప్ 2 వచ్చేటప్పటికి ఎంత మోసం అంటే, నా ఇల్లు తగలబడిందిరా ఒకడంటే అయితే పెట్రోల్ క్యాన్ పెట్టరా అన్నట్టు ఉంటుంది. ఇది ఇల్లు తగలబడితే నీళ్ళ క్యాన్ తీసుకెళ్ళాలా, పెట్రోల్ క్యాన్ తీసుకెళ్ళాలా? టైప్ 1 ప్రాబ్లంకి టైప్ 2కి తేడా ఏంటంటే, టైప్ 1లో షుగర్ హై ఉంటుంది, కానీ ఆ షుగర్ పక్కన రక్తంలో ఇన్సులిన్ ఉండదు. అలానే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్స్ యాక్టివేషన్లు ఉండవు. ఇది టైప్ 1. టైప్ 2 అంటే ఏంటంటే, వీడు హై గ్లూకోజ్ అంటారు కదా, నాకు 200 300 ఉందని. హై గ్లూకోజ్ అన్నామంటే దాని కాంబినేషన్లో రక్తంలో దాని పక్కనే ఇన్సులిన్ ఉంటుంది. అంటే హై గ్లూకోజ్ ఈజ్ నథింగ్ బట్ హై ఇన్సులిన్. నా కారు ముందు టైర్లు వేసుకొచ్చి నేను అన్నానని ఎవరిని అన్నానంటే వాడు వెనక టైర్లు కూడా చచ్చినట్టు వస్తాయి. ఇది ఒక కాంబినేషన్. వెన్ యూ కాల్ ఇట్ హై గ్లూకోజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్. అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ 2 జబ్బులు టైప్ 1 టైప్ 2 ఎగ్జాక్ట్ ఆపోజిట్ పిల్లర్స్ కింద లెక్క. అంటే ఇది రివర్స్. అంటే ఆకలేయటం అజీర్తి చేయటం ఈ 2 ఎలా భిన్నమైనవి, ఈ 2 అలా. ఆకలేసినట్టు అన్నం పెట్టారు సరే, బాగా పందిలాగా తిని అజీర్తి చేసినట్టు కూడా మీరు బిర్యానీ పెడతారా మందు కింద? ఇది ఎంత హాస్యాస్పదమో. దురదృష్టవశాత్తు అల్లోపతిక్ వ్యవస్థ చేసేది మొత్తం ఇలాంటి చెవుల పువ్వు, మామూలు పువ్వు కాదు ఇది, క్యాలీఫ్లవర్గా బాబు ఇలాంటి పూలు పెట్టి ప్రపంచం మొత్తం మోసం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా మోసం అంటాను. ఎందుకంటే అది డాక్టర్ స్థాయిలో జరగట్లా. డాక్టర్లు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ తల్లికి వచ్చినా తనకు వచ్చినా అదే చేసుకుంటున్నారు. పైన కూర్చున్న నికృష్టపు గైడ్లైన్స్. ఈ మందులయ్యి డయాబెటిక్ టైప్ 2 తగ్గించలేవు. నేను చెప్పినట్టు ఇందాక చెప్పిన ఛాలెంజ్ చేసినట్టు ప్రపంచంలో ఒక్కడ కూడా డయాబెటిక్ తగ్గించలేని మందులు వాడిన ప్రతి వాడికి పెంచుకోవడం మందుల్ని అసలు మందులు అంటారా? ఎవడాడు పర్మిషన్ ఇచ్చేది? ఏదో సైడ్ ఎఫెక్ట్లు రావని అవి రావని ఆ పర్మిషన్లు ఈ పర్మిషన్లు సైడ్ ఎఫెక్ట్ లేదు కొన్ని తగ్గిస్తాను తీసుకున్నట్టు తీసుకొచ్చి, లేదా టైప్ 1 చేసేవాడిని తీసుకొచ్చి మీరు దాని ప్రోటోకాల్గా రుద్ది ఎక్కడా లేదు. దాని ఎకమల ఎటువంటి సైన్సు లేదు. ఒక్కడ కూడా తగ్గదు. ప్రపంచంలో డయాబెటిక్ ఆ మందులు ఇవ్వటం వలన ఎవరికీ తగ్గదు. అది కేవలం ఆహారం తీసుకునే విధానంలో తప్పు కారణంగా ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒళ్ళు బలిసి తెచ్చుకున్న ప్రాబ్లం అది. ఒళ్ళు బలుపు తగ్గిస్తే అదే తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అది మన చేతిలో ఉంటుంది. ఆ మెటబాలజీని మారుస్తా ఏదైతే గ్లూకోజ్ మెటబాలజీని దుర్వినియోగం చేశారో ఆ దుర్వినియోగం చేయడం తాలూకు సైడ్ ఎఫెక్ట్ అయిన డయాబెటీస్ని మీరు మందులతో అరికట్టలేరు. కేవలం ఆ మెటబాలజీ మార్చడం ద్వారా శరీరంలో ఉండే గ్లూకోజ్ని దూరం చేసి మీరు ఆ రకంగా డయాబెటీస్ని దూరం చేయగలరు తప్ప ఎవరైనా మీకు మందు ఏ విధానంలో, నాట్ ఓన్లీ అలోపతి, ఆయుర్వేదిక్ ఇస్తానన్నా, హోమియో ఇస్తానన్నా, ఇంకో అతను కొరలోజన్లన్నా, ఇంకొక అతను చిట్కా తింటానన్నా, ఇంకో పనస పౌడర్ అన్న ఇంకోళ్ళన్నా, ఇది మొత్తం మోసం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మహా అయితే ఏం చేయగలరంటే ఆ కాఫీ టీలు లాంటివో లేదా తెల్లన్నాలు మానిపించడం వలన 400 ఉండేది 200 రాగలదు. కానీ డయాబెటీస్ అనే ప్రాబ్లం అలాగే ఉంటుంది. మందులతో పొరపాటు కూడా తగ్గదు, పైగా పెరుగుతుంది. నిజానికి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు వచ్చిన జబ్బు డయాబెటీస్ టైప్ 2 అయితే డాక్టర్లు మందులు ఇచ్చేది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి. ఇది పెద్ద మోసం, ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. మీరు బ్లడ్ షుగర్ని ఎంత తొక్కితే డయాబెటీస్ అంత పెరుగుతుంది. వీళ్ళు బ్లడ్ షుగర్ని తొక్కటం అనే ప్రయత్నం చేయడం ద్వారా డయాబెటీస్ టైప్ 2ని పెంచి పోషించుకెళ్ళి ఈరోజు 100 మంది చనిపోతే 50 మంది మరణాలకి డయాబెటీస్ కారణం అవుతుందంటే ఎటువంటి నీచమైన వ్యవస్థలో మనం అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో 1 కోటి మంది చేసినా, 10 కోట్ల మంది చేసినా, 100 కోట్ల మంది చేసినా ఒక్కడ కూడా మినహాయింపు లేకుండా మన డైట్ చేస్తే డయాబెటీస్ ఏ స్టేజ్లో ఉన్నా తగ్గి తీరాల్సిందే 100%. సో ఈ మందులు వేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమంది అంటారు తెలియక
రామకృష్ణ గారు ఏంటంటే ఒక్కసారి పారేయమంటారు ఏంటి, గ్రాడ్యువల్గా తగ్గిస్తారు కదా మందులు కానీ ఇన్సులిన్లు కానీ ఒకేసారినని. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చేయికి పుండు పడింది అనుకోండి, తోలు లేసిపోయింది యాక్సిడెంట్ అయ్యి. తోలు లేసిపోతే ఆ తోలు ఎలా మనకు రికవర్ అవుతుంది? మనం ఒక 24 గంటలు వదిలేస్తే ఒక లేయర్ వస్తుంది, దాన్ని వదిలేసాం, మరుసటి రోజు ఇంకో లేయర్ పడుతుంది, ఆ తర్వాత ఇంకో లేయరు. అలా ఆ చర్మానికి ఎన్ని లేయర్లు ఉన్నాయో అన్ని లేయర్లు ఒకదాని మీద ఒకటి వచ్చిన తర్వాత మన పుండు నయం అవుతుంది. ఇది అందరూ మనకు తెలిసిన మినిమం సెన్స్. ఇప్పుడు మీరు వైద్యులు దగ్గర సలహాకి వెళ్ళారు. అతను ఏమంటాడంటే పొద్దున లేవగానే మీకు పుల్ల ఇచ్చి రోజు 20 సార్లు ఆ పుండులో పొడుగు అని చెప్తాడు. మీరు రాత్రి పడుకున్నారు, పొద్దున్న కల్లా మీకు లేయర్ పడింది, మీరు ఆ పుల్ల పెట్టి 20 సార్లు పొడిచారు, పుల్ల పొడిచారు, దాన్ని పొడిస్తే అది తగ్గుతుందా? మరుసటి రోజు ఒక లేయర్ పడుతుంది, దాన్ని పొడిచారు. ఇలా పొద్దున్నే తెల్లారు 24 గంటల పాటు లేయర్ రావటం, మీరు దాన్ని పొడవటం, మీరు అలా పొడుస్తూ ఉంటే తగ్గుతుందా? మందు అనేది ఆ పుల్ల లాంటిది, అది ఇన్సులిన్ పెంచుతుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే పెరిగిందో షుగర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడ గ్లూకోజ్ని తగ్గించాలంటే ఇన్సులిన్ తగ్గించాలి. కానీ మీరేం చేస్తున్నారు? గ్లూకోజ్ ఇన్సులిన్ కాంబినేషన్లో ఉంటే ఇన్సులిన్ పెంచుతున్నారు, దానికోసం మీ శరీరం షుగర్ తయారు చేస్తుంది. ఏమి వైద్యం చేస్తున్నారు? అసలు బేసిక్స్లో 2 రోజులు 4 కంటే మీరు 3, 4, 5 అని బొక్కాయిచ్చి ఎంతమంది చెవిలో పూలు పెడతారు? చేతపడి కంటే నీచమైన వైద్య విధానం, మీరు ఇలాంటి తప్పుడు వైద్య విధానం చేయటం మూలంగా మొత్తం అన్ని వ్యవస్థల్లో మెటబాలిజం మార్చకుండా, దానికి ప్రాబ్లమైన రూట్ కాజ్ని అడ్రస్ చేయకుండా చేయటం కారణంగానే ఇవాళ ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి డయాబెటిక్ సంబంధించి మీరు బాధ్యత తీసుకునేటట్టయితే మొత్తం అంతా కంప్లీట్ వైద్య విభాగాలు మొత్తం జైళ్ళలో ఉండాలి. కంప్లీట్ మందులు రాసిన ప్రతి వాళ్ళు, మందులు తయారు చేసిన వాళ్ళతో సహా. అర్థమైందండి? ఇక్కడ ఏం జరుగుతుందంటే దీన్ని మీరు తొక్కాలని చూస్తే అది జరుగుతుంది. ఇది ప్రమాదం. డయాబెటిక్ను తగ్గాలంటే ఇప్పుడు ఆ పుండు ఉంది కదా, ఈ సంస్కరణలు చెప్పేవాళ్ళు ఏమంటారంటే రామకృష్ణ గారు ఒకేసారి ఆ పుండు పొడుస్తున్నారు కదా, రోజు దానివల్ల ఏం జరుగుతుంది? ఇంకా పెరుగుతుంది కూడా. పుండు రోజు పొడిస్తే ఏం జరుగుతుంది? ఆ లేయర్ పోవటం కదా, ఇంకా పుండు పెద్దదవుతుంది. డయాబెటిస్ జరిగేది అంతే. మీరేం చేయాలి? నేనేం చెప్తాను, మందులు మురుగుంట్ల పారేయాలి, అసలు పొలతో పొడవకూడదంట. వీళ్ళు ఏమంటారు సంస్కరణ చెప్పే బదులు, రామకృష్ణ గారు 20 సార్లు రోజు పొడిచాడు కదా, 20 ఏళ్ళ నుంచి పొడుచుకుంటూ వస్తున్నాడు, రోజుకి 20 సార్లు, మీరు సడన్గా పొడవద్దంటే ఎలాగండి? కొన్నాళ్ళు 18 సార్లు పొడుద్దాం, కొన్నాళ్ళు 17 సార్లు పొడుద్దాం, కొన్నాళ్ళు 16 సార్లు పొడుద్దాం. నా బొంద అది మీరు ఒక్కసారి పొడిచినా సరే అది రేజ్ అవుతుంది. అది పుండును పొడవటం ఏంటి అసలు? అది తప్పుడుది అని అర్థమైన తర్వాత తీసి డ్రైనేజ్లో పారేయాలి. నేను మళ్ళా ఆన్ రికార్డ్ చెబుతున్నా, నా మీద ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకుని మనం ఫలితాలతో తెచ్చుకునే దేనికైనా సిద్ధమే. ఇది మాత్రం మందులతో డయాబెటిస్ తగ్గిస్తామంటాం పెద్ద మోసం. 1వ నెంబర్ మోసం. డయాబెటిస్ తగ్గదు, వాళ్ళు బ్లడ్ షుగర్, ఈ 2 వేరుగా మీరు గమనించండి. అది ఎప్పటికీ తగ్గదు. మనం జస్ట్ దాని మూలానికి వెళ్ళి ఎలా అయితే కారు ముందుకి ఎలా జరిగిందో వెనక జరపాలంటే మనం రివర్స్ ఎలా తీసుకెళ్తామో సేమ్ అంతే. ఆహార విధానంలో ఒక తప్పు చేయటం వలన ఇలా జరిగింది ఆ డయాబెటీస్ని, మనం దాన్ని కరెక్ట్గా అలానే దాన్ని రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా మీరు కీటోన్ మెటబాలజీ, 2వదైన కీటోన్ మెటబాలజీ వాడి తీరాలి. అలా వాడి తీరితే అలా మాత్రమే డయాబెటీస్ తగ్గుతుంది తప్ప ఏదో 400, 300 తెచ్చాం ఇది పరిష్కారం కాదు. గుర్తుపెట్టుకోండి, కొన్ని విధానాలు చెప్తూ ఉంటారు. 600 ఉండేదండి, 200 తెచ్చాం. అయ్యా గడ్డి మావులో ఇంత నొప్పి ఉంది, మీరు దాన్ని ఇంత నొప్పు చేసామంటున్నారు. ఇంత నొప్పే కాదు, ఇంత నొప్పి కూడా తగలబెడుతుంది. మీరు అది మూలానికంటే తీసేయండి. అలా తీయాలంటే డయాబెటిక్ లేదా అది ఒక పిల్ల, దాని తల్లైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోవాలంటే కేవలం గ్లూకోజ్ డైట్ కాకుండా ఉండే కీటోన్ డైట్, ఆ కీటోన్ డైట్ అన్నిటిలోకి వెళ్ళా ప్రూవ్డ్ బెస్ట్ వన్, లక్షల టెస్టిమోనియల్, మిలియన్ల టెస్టిమోనియల్ ఉన్నాయి. ఫ్యాటీ డెఫిషియన్సీ కరెక్ట్గా మన డైట్ మాత్రమే ఆధారం. డయాబెటీస్ వాళ్ళందరూ మందులు అవసరం లేదు, ఒక్క మన డైట్తో మాత్రమే మీరు పూర్తి స్థాయిలో అత్యంత తక్కువ సమయంలో పూర్తి సైంటిఫిక్గా మీరు నివారించగలరు.